హల్లెలూయా. దేవుని బిడ్డలారా అందరికీ వందనాలు. చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న జనుల కంటే అందరికన్నా ఎక్కువ నీకు హెచ్చిస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, పొద్దున మార్నింగ్ టైంలో ఇంత మంచి వాక్యము. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించు, నా మాట విను, నన్ను వెంటాడు, నన్ను ప్రేమించు, నా వాక్యానుసారంగా నా మాట పరంగా నడిచేవారికి సమస్తము ఇస్తాను. భూమి మీద ఉన్న జనుల అందరికన్నా ఎక్కువ నీకు హెచ్చుగా చూస్తాను అంటున్నాడు. దీన్ని బట్టి మీకు ఏంటంటే, దేవుడు చెప్పేది, దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో, వెంబడించడం అంటే చాలా సంఘాల్లో చూస్తాం, చాలామందిలో చూస్తాం, పబ్లిక్ అలా ఎట్లా అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది చాలామంది సంఘాలకు వచ్చి 10 నిమిషాలు ఒక 2 గంటలు కూర్చోడానికి చాలా ఇబ్బందులు పడతారు. 10 గంటలకు మీటింగ్ ఉందంటే 12 గంటలకు అయిపోతుంది, 12:30కి అయిపోతుందంటే 11:30కి వస్తారు, 12ంటికి వస్తారు. అలా కాదు సంఘాలకు రావడం. దేవుణ్ణి వెంబడించడం అంటే అలా కాదు. దేవుని దగ్గర వచ్చినప్పుడు కొత్త బట్టలు, తెల్ల బట్టలు వేసుకొని వస్తే సరిపోదండి. దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఏంటంటే, నన్ను వెంబడించే వారికి అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నీ హృదయంలో ఎలాంటి కీడు, చెడు ఆలోచన, ఇట్లాంటి ఏమీ లేకుండా అవన్నీ తీసేసి, పాపాలు తీసేసి, నువ్వు ఇక్కడ నన్ను చూసి ఒకటి చూస్తుంటే నీ మనసులో ఇంకోటి ఆలోచన ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇది ఇలా మాట్లాడుతున్నాడంటే ఇంకోటి లోపల ఇంకో రకంగా ఆలోచిస్తూ ఉంటావు. 2 రకాలుగా ఉంటావు. 2 రకాలు కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ హృదయపూర్వకంగా నన్ను ఎప్పుడైతే వెంబడిస్తావో, నీ మనస్సాక్షి మొత్తం మనసులో ఉన్న పాపాలన్నీ కడిగేసుకొని నా దగ్గర వస్తే నిన్ను నేను ఈ భూమి మీద ఉన్న జనులందరికన్నా హెచ్చుగా చూస్తాను అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి వదిలేసి దేవుడు వాక్యం ఇప్పుడు వింటున్నారు కాబట్టి, విన్న తర్వాత ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డగా మారండి. స్త్రీ కానీ, పురుషులు కానీ, పిల్లలు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ఎవరైనా సరే వాక్యం కానీ మీకు అందిన ఎడల ఇది విన్న తర్వాత దేవుడు మనకు గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ పాపం చేస్తాం, పాపం నుంచే దేవుని దగ్గర వస్తాం. పాప క్షమాపణలన్నీ క్షమించే దేవుడు. నీ జీవితంలో ఇప్పుడు దాకా ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని నష్టాలు వచ్చినాయో అవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి వెంబడించు. ప్రార్థన చేయి, మోకరించు, దేవుని అడుగు. నీకేమి కావాలో దేవుని అడుగు. ఏమి నష్టపోయావో దేవునికి చెప్పు. ఎవరి ద్వారా నీకు ఏమైందో మొత్తం చెప్పుకో. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకపోయినా దేవుడికి అన్నీ తెలుసు. కానీ చెప్పడం నీ డ్యూటీ, నీ పని. అయ్యా, నా అవసరాలు నీవు అని చెప్పి, నా తప్పులని ఇలా చేశాను అని చెప్పి అవన్నీ ఒప్పుకో. తన పాదాల దగ్గర మోకరించి ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ ఒప్పుకుంటావో అప్పుడు నీ హృదయము సముద్రంలాగా తెల్లగా నిగనిగలాడుద్ది. నీలో ఏ పాపం లేకుండా దేవుని దగ్గర ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. నీ మీద చీకటి శక్తులు కానివ్వండి,
కళ్ళ దిష్టి కానివ్వండి, ఎలాంటి చీకటి శక్తులు ఉన్నా, నీకు సైతాన్ సోదరులు ఉన్న ఆఖరికి నీ జోలికి రావు. ఒకవేళ ఉన్నవి యేసు నామములో కాలిపోతాయి. దేవుని బిడ్డలారా, అంత మంచి దేవుడు ఎక్కడ దొరకడు. ఇలాంటి వాక్యాలు మనకి ఎప్పుడు ఎక్కడ దొరకవు. ఇలాంటి బైబుల్స్ ఎక్కడ దొరకవు. 1కి 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. దేవునికి ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారందరూ దేవుడి సన్నిధికి రండి. దేవుని ప్రేరేపించండి. దేవుని దగ్గర మోకరించండి. గట్టిగా బిగ్గరగా అరవండి. ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే పోయ్యా అని అరుస్తాం కదా, అలా వద్దు. దేవుని దగ్గర నీ ప్రాబ్లమ్స్ అని గట్టిగా అరువు. అయ్యా నాకు ఇది కావాలయ్యా, నేను ఇంత నష్టపోయానయ్యా, అలా హింసిస్తున్నారయ్యా, ఇన్ని బాధలు వచ్చినాయా, ఇన్ని ఆటంకులు వచ్చినాయ్యా, నీ జీవితంలో ఏం జరిగినాయి అన్నీ దేవుడి దగ్గర అడుగు. దేవుడు అన్నీ సమకూరుస్తాడు. భూమి మీద ఉన్న ఏమన్నాడు దేవుడు అంటే, భూమి మీద సర్వలోకం మీద మొత్తం ఉన్న జనాలందరికన్నా నీకు హెచ్చుగా ఉంచుతాను అంటున్నాడు. అంతకన్నా గొప్ప దేవుడు నీకు దొరకడు. ఇంత మంచి అవకాశము రాదు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చేసినవన్నీ వదిలేండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, శక్తిపరుడు, సృష్టికర్త, మన పాపాలను క్షమించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మారండి, దేవుని వెంబడించండి, అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా బతకడానికి ట్రై చేయండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఈ వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు హృదయాలు కదులునుగాక. వారు యేసు నామములో మారునుగాక. వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం వచ్చునుగాక. దేవ, చిన్న ప్రార్థన. దేవ పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, పరలోకమున్న నా తండ్రి, నీకే స్తుతి మహిమ కలుగునుగాక. తండ్రి, శుభకాల దినములో ప్రభువా ఈ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. ప్రభువా, నన్ను వెంబడించేవారు, నన్ను ప్రేమించేవారు, వారికి నా దగ్గర పాపక్షమాపణలు క్షమించిన వారి అడిగిన వారికి నేను ఈ భూమి మీద ఉన్న జనులందరికన్నా హెచ్చుగా ఉంచుతానని చెప్పి సెలవిచ్చిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచండి. వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి. అనారోగ్యం ఉంటే తీసేయండి. చెడు ఆలోచనలు ఉన్న తీసేయండి. చెడు శక్తులు ఉన్న తీసేయండి. చెడు వాళ్ళ దగ్గర వాళ్ళ నీడకు కూడా తాకకుండా ఉండడానికి వాళ్ళకు సహకరించండి. మీ దేవదూతలను వాళ్ళతో ఉంచి యేసు నామములో మారేటట్టు ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ప్రతి పిల్లలకి దీవించండి. చదువులో ఆటపాటల్లో తోడై నడిపించండి. డ్రైవింగ్ చేసే వాళ్ళందరికీ దీవించి ఆశీర్వదించండి. రాకపోకల్లో తోడై ఉండండి. డ్రైవర్ స్థానంలో మీరు ఉండండి తండ్రి. వారు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో ప్రభు, మళ్ళీ క్షేమంగా మళ్ళీ అలానే గుమ్మని చేర్చే బాధ్యతగా మీకు అప్పచెప్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ హాస్పిటల్కి వెళ్తున్న వారందరికీ, అనారోగ్యం వెళ్ళే ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వండి, విడుదల ఇవ్వండి. ప్రతి జాబ్ చేసే వారిని కూడా ప్రభు ముట్టి తాకి స్వస్థపరచండి. అనారోగ్యాలందరినీ ముట్టి తాకి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, రైతులుగా ఉన్న కష్టాలన్నీ తీర్చండి. ఎవరెవరు అప్పు పాలు ఉన్నారో వాళ్ళందరినీ అప్పుల నుంచి విముక్తి పొందించండి. ప్రభు, శోధనలో ఉన్న వాళ్ళందరికీ విడుదల ఇవ్వండి. ప్రభు, అనేక చెడు శక్తుల వల్ల బాధపడే వాళ్ళని, అనేక రోగాలతో బాధపడే వాళ్ళందరినీ, వృద్ధులు అందరినీ యేసు నామములో దీవించబడుదురుగాక. వాళ్ళు విడుదల వచ్చునుగాక. యేసు నామములో ఇవన్నీ జరుగునుగాక. తండ్రి, దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.